అందరికీ నమస్కారం. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్ కి స్వాగతం, సుస్వాగతం. 10 పుస్తకాలు చదివినంత ఫలితం ఒక మంచి నీతి కథలో ఉంటుందంట. ఇవాల్టి వరకు మనం ఎన్నో కథలు చెప్పుకున్నాం. ఆ కథల్లో నీతి మీకు గుర్తున్నంత వరకు కమెంట్స్లో చెప్పండి. ఇక ఇవాళ మనం ఒక కాకి ఇంకా పాము కథలోకి వెళ్దాం. అనగా నర్మదా నదీ తీరాన ఒక పెద్ద చెట్టు మీద కృష్ణమ్మ కృష్ణయ్య అని కాకుల జంట ఉండేది. ఆ చెట్టు కింద తొర్రలో కుయుక్తి అని ఒక పాము కూడా ఉండేది. యథాప్రకారం గూటిలో ఉన్న పిల్ల కాకుల కోసం ఆహారం తేవడానికి కృష్ణయ్య కృష్ణమ్మ వెళ్ళేసరికి ఇదే సందుగా కుయుక్తి మెల్లగా చెట్టు కొమ్మల మీద నుండి పాకి ఆ గూటిలో ఉన్న కాకి పిల్లలను ఇంకా గుడ్లను కూడా తినేసింది. ఆహారంతో తిరిగి వచ్చిన కృష్ణమ్మకు తన గూటిలో పగిలి ఉన్న గుడ్లను చూసి చాలా బాధ వేసింది. అసలు ఏం జరిగిందో దిక్కుతోచని పరిస్థితిలో ఆ జంట కాకులు ఉండగా కొన్నాళ్లకి వారికి నిజం తెలిసింది. కృష్ణయ్య తన స్నేహితుడైన నేర్పరి అన్న నక్కను ఆశ్రయించాడు. నేర్పరి కృష్ణయ్య బాధ విని, కృష్ణయ్యో, కుయుక్తితో కాస్త జాగ్రత్తగా ఉండాలి, తెలివిగా నడుచుకో అని ఒక ఉపాయం చెప్పాడు. ఉపాయంలో భాగంగా కృష్ణయ్య దగ్గరలో ఉన్న రాజుగారి ఉద్యానవనంలోనికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తున్న రాణిగారి దగ్గర ధగధగా మెరుస్తున్న బంగారు ఆభరణం చూసి చటుక్కున ఎగిరి ఆ ఆభరణాన్ని తన కాళ్లతో పట్టుకుని ఎగిరిపోయాడు. ఇది చూసిన రాజభటులు కృష్ణయ్యను తరుముతూ వెళ్లారు. కృష్ణయ్య ఆ బంగారు ఆభరణాన్ని కుయుక్తి ఉన్న తొర్రలో పడేసి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయాడు. అది చూసిన రాజభటులు ఆ చెట్టు మొదట్లో ఆ తొర్రని చూసి తవ్వడం మొదలుపెట్టారు. ఇది చూసిన కుయుక్తి ఆశ్చర్యంతో జరుగుతున్నదంతా గ్రహించే లోపే ఒక్క గుణపం పోటుకి మరణించింది. దొరికిన ఆభరణంతో భటులు తిరిగి వెళ్ళిపోయారు. ఆ రోజుతో కుయుక్తి పీడ విరగడైనందుకు కృష్ణమ్మ కృష్ణయ్య వారి పిల్లలతో హాయిగా కాలం గడిపాయి. చూసారా, నేర్పరి సలహా ఎంత పనికొచ్చిందో. మీరు కూడా నేర్పరిలా సహాయ గుణంతో ఇంకా తెలివిగా నడుచుకుంటారు కదూ. ఇంకా ఈ కథను కూడా కంచికి పంపించి మనం ఇంటికి వెళ్దాం. వెళ్లే ముందు మీకు తెలుసు కదా, కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.